ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. చాలామందికి ఈ అలవాటు ఉంది. బట్ దెన్ దీన్ని ఎలా చేయాలి అనేది మనం గమనించుకోవాలి. డెఫినెట్లీ పాజిటివ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చేయాల్సిన పద్ధతులు ఏంటంటే, ఉదయం లేయడం అనేది ఇంపార్టెంట్. చాలామంది లేట్గా లేయడం అలవాటు చేసుకుంటున్నారు. లేట్గా బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, వాటర్ తాగినందువల్ల బాడీలో జరిగే జీర్ణాశయానికి సంబంధించిన ప్రక్రియలన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే మెటబాలిజం అంటాం. మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, టాక్సిన్స్ అనేవి బాడీలోంచి ఈజీగా వెళ్ళిపోతాయి, మలబద్ధకం అనేది క్లియర్ అవుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే అదర్ బెనిఫిట్స్ లాగా చూస్తే స్కిన్ కండిషన్, స్కిన్ టోనింగ్ బెటర్ అవుతుంది, హైడ్రేషన్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది, అవయవాల ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ వాటర్ మార్నింగ్ తాగిన దానివల్ల డెఫినెట్గా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మరి ఇది ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లేయంగానే తీసుకోవడం, అంటే అరౌండ్ 6 o'clock to 7 మధ్యన ఈ వాటర్ తీసుకుంటే మంచిది. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనుకుంటే అరౌండ్ ఒక 600 ml ఈజ్ ఐడియల్. అంతకన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల, తక్కువ తీసుకోవడం వల్ల అంత బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఒకవేళ ఏదైనా హెల్త్ రిలేటెడ్ కండిషన్స్ ఉంటే మీ డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చాలా బెటర్గా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని గమనించారు. వాటిల్లో ముఖ్యంగా ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్లో ఎక్కువ శాతం కుకుంబర్ వేస్ట్, జింజర్, హనీ, లెమన్, పసుపు ఇలాంటివి యాడ్ చేసుకొని ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని తయారు చేసుకుంటే మంచిది. అలాగే ఎవరికైనా నచ్చని పక్షంలో కొంత ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగిన వల్ల బెటర్ బెనిఫిట్స్ ఉన్నాయని కూడా గమనించారు. సో ఇలా చేసిన దానివల్ల ఏమవుతుందంటే, మనకి పోషకాహారాలు రావడమే కాకుండా జీర్ణాశయంలో పర్టికులర్లీ ఈ పసుపు, జింజర్ వల్ల మనకి ఇంప్రూవ్ డైజెషన్ అనేది, గ్యాస్ట్రైటిస్ తగ్గడం అనేది, మలబద్ధకం అనేది క్లియర్ అవ్వడం అనేది, టాక్సిన్స్ ఇంప్రూవైజేషన్, లివర్ ప్యూరిఫికేషన్ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలాగే అసోసియేటెడ్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి కార్డియోవాస్కులర్ సిస్టమ్, న్యూరలాజికల్ సిస్టమ్ అండ్ కిడ్నీ అంటే రీనల్ సిస్టమ్ మీద కూడా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. ఇవన్నీ చేసిన దానివల్ల వివిధ రకాల ప్రక్రియలు బాడీలో ఏవైతే జరగాలో అవి సమంగా జరుగుతూ హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ లాంగ్ టర్మ్లో హెల్త్ బెనిఫిట్స్ వచ్చే విధంగా ఉంటాయి. సో దీన్ని ముఖ్యంగా డయాబెటిక్ పాపులేషన్లో మనం గమనిస్తే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వాటర్ చాలా ఇంపార్టెంట్ షుగర్ రెగ్యులేషన్లో. ఎప్పుడైతే మనం జీర్ణాశయానికి స్టిమ్యులేషన్ ఇస్తామో అప్పుడు ప్రాపర్ సర్క్యులేషన్ ఆఫ్ ఇన్సులిన్, ప్రాపర్ సర్క్యులేషన్ ఆఫ్ ఈ ఇన్సులిన్కి సంబంధించిన మెడిసిన్స్, షుగర్ లెవెల్ కంట్రోలు, ప్లస్ దీని కారణంగా లివర్ టాక్సిన్స్ క్లియర్ అవుతాయి కాబట్టి లివర్ ఈజ్ ద స్టోరేజ్ ఫర్ షుగర్ కాబట్టి డయాబెటిక్ కంట్రోల్ బెటర్గా ఉంటుంది. అలాగే యూరినేషన్ అనేది నార్మల్గా అవుతుంది కాబట్టి యూరినేషన్లో ఎక్కువ శాతం డయాబెటిక్ పాపులేషన్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురవుతుంటారు కాబట్టి అది కూడా క్లియర్ అవ్వడం కనుక షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడే కాకుండా కిడ్నీ సమస్య, యూరిన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్ఫెక్షను ప్లస్ సర్క్యులేషను ఇవన్నీ బెటర్ అవుతాయి కాబట్టి తద్వారా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏవైతే డయాబెటీస్కి ఉన్నాయో అవి కూడా మనం నివారించుకోవచ్చు బై సింపుల్ మెథడ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అరౌండ్ 600 ml ఇన్ ద మార్నింగ్.